చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ నెల 10వ తేదీన కాకినాడ జిల్లాలో రా కదలరా కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కూడా టీడీపీ జనసేన కలిసి కాకినాడలో కూడా సమావేశం నిర్వహించారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో రాజేష్ గారు ఉన్నారు. మహాశయం రాజేష్ గారు, సార్ చెప్పండి, రా కదలరా కార్యక్రమం కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? కాకినాడ జిల్లాకు సంబంధించిన మొత్తం ఇన్ఛార్జీలందరితో ఈ రోజున యనమల రామకృష్ణ గారు, అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులైన జ్యోతుల నవీన్ గారు, వీరి ఆధ్వర్యంలో అందరితో కలిపి మీటింగ్ జరిగిందండి. ప్రతి గ్రామం నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి నియోజకవర్గం నుండి కూడా చంద్రనాయుడు గారు వస్తున్నారని తెలియగానే వేలాదిగా జనం కదలొస్తున్నారు. అంటే సంక్రాంతి మాకు కాకినాడ జిల్లాకి ఒక 4 రోజుల ముందు వచ్చింది అన్నట్టుంది ఈ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఆయన జైలు నుంచి బయటికి రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లాకు రావటం, అది జనం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి ఆయన మీద. అప్పుడు చూడాలనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది చూడలేకపోయారు. సో ఆయన మీద ప్రేమాభిమానాలు చూపించుకోవడానికి కాకినాడ పార్లమెంటు జిల్లా వాసులందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు సార్. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది మొత్తం ఓవర్గా చూసుకుంటే? అంటే అటు ఉత్తర నుంచి ఇక్కడి నుంచి కూడా ఈస్ట్ గోదావరి ఎంతమంది వచ్చే అవకాశం? కేవలం కాకినాడ జిల్లా నుంచే 2 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. 2 లక్షల మంది బయలుదేరుతున్నారు. ఇంకా అంటే ఈ పండగ సీజన్ కాబట్టి 2 లక్షలు, లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ మంది వచ్చి ఉండేవారు. ఖచ్చితంగా 2 లక్షలకు తక్కువ లేకుండా ఈ మీటింగ్ అయితే కాకినాడ జిల్లాకి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరగబోతుంది సార్ ఈ మీటింగ్. అంటే ప్రధానంగా వైనాట్ 170 వైసీపీ వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి, ప్రధానంగా ఇక్కడ స్థానాల సిట్టింగ్లు మార్చేస్తున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒక పక్కన జనసేన టీడీపీతో మీరు వెళ్తున్న పరిస్థితి, ఈ రెండు కూడా చూసుకుంటే రాబోయే ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని అతనికి తెలుసు సార్. తెలుసు కాబట్టే పార్టీలో ఉన్న మిగిలిన వాళ్ళన్నా అతనికి దక్కరు, మొత్తం అందరూ బయటకు పోతారనే ఉద్దేశంతో లేదు మనం 175 నెగ్గేస్తున్నామని ఒక అపోహ క్రియేట్ చేస్తున్నాడు. అతని మీడియా నుంచి, అతని పేటీఎం బ్యాచ్ నుంచి ఒక లేని అపోహను క్రియేట్ చేసి ఆ పార్టీ మొత్తం ఖాళీ అయిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతను ఓడిపోతాడనే విషయం అతనికి తెలుసు కాబట్టే దాదాపు 80 మంది సిట్టింగ్లను మార్చడం ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఆల్రెడీ గెలిచిన వాళ్ళు, ప్రూవ్ చేసుకున్న వాళ్ళ నాయకులుగా 80 మందిని, దాదాపుగా 80 మందిని, అంటే అనధికారికంగా వచ్చిన రిపోర్ట్ అండి, 80 మంది సిట్టింగ్లనే మారుస్తున్నాడంటే అతను ఎంత భయపడుతున్నాడు, ఎంత భయభ్రాంతులకు గురవుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సొంత తల్లి చెల్లె వేరే పార్టీలో చేరి ఈ రోజున అతను ఓడించడానికి సిద్ధపడిన పరిస్థితిలో ఏకాకి అయిపోయిన పరిస్థితి అతనిది. ఆ ఏకాకి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరికీ అతని మీద మొత్తం నమ్మకం పోయి, ఆల్రెడీ వాళ్ళని ప్రజల్లో నమ్మకం పోయింది. ఆ ఉన్న 10 మంది కార్యకర్తలు కూడా నమ్మకం పోకుండా వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వైనాట్ 175 అన్నాడు. అంటే సంక్షేమ పథకాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే రాబోయే ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తాయి అంటున్నారు. అలాగే వైసీపీ సింగిల్గా రాబోతుంది, దీనికైతే సింగిల్గా భయపడి పొత్తులు కలిశారని చెప్పేసి అంటున్నారు జనసేన టీడీపీ, దాన్ని ఎలా చూడండి సార్? ఇది వైసీపీకి సంబంధించిన మాట కాదు కానండి, ఒక ఉదాహరణ ఉంటుంది సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిచ్చుకోక ఊళ్ళోకి వచ్చిందంటే ఊరందరూ ఏకమవుతారు. అంత మాత్రాన పిచ్చుకోక గొప్పదని కాదండి. అయితే ఆ దాన్ని మన వైసీపీకి మీరేమీ అంటకట్టొద్దు. కానీ కాకపోతే అందరూ ఏకమవుతున్నారు అంటే ఖచ్చితంగా రామాయణంలో శ్రీరామచంద్రుల వారు, అలాగే లక్ష్మణుడు వారు, అలాగే ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు అందరూ ఏకమయ్యారు ఒక రాక్షసుని తరిమి కొట్టడానికి. అలాగే శ్రీకృష్ణుల వారు, పాండవులందరూ ఏకమయ్యారు దుర్యోధనుడు లాంటి ఒక రాక్షసుని తరిమి కొట్టడానికి మహాభారతంలో. అలాగే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ రాక్షసుల కన్నా ఏ విషయంలోనూ తక్కువ కాదు. అలాంటి ఒక రాక్షసుడిని, ఒక నియంత పాలనను తరిమి కొట్టడానికి ఇక్కడున్న తెలుగుదేశం జనసేన కేడర్లు అన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయండి. అంటే 3000 రూపాయలు కూడా పెన్షన్ ఇటీవల కాకినాడ వేదిక కూడా పెంచామని చెప్పేసి అన్నారు. వాళ్ళకు ప్రధానంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినట్టు హామీ నెరవేర్చని చెప్తున్న పరిస్థితి. అసలు వాళ్ళు మాట మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గు ఎక్కువ కూడా ఉండదంటానండి నేను. ఎందుకంటే 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే దాదాపు 200 ఉన్న పెన్షన్ 1800 పెంచాడు ఆయన. 1800 పెంచి 2000 చేస్తే ఇతను 250, 750 పెంచాడు. ఇప్పటికీ 1000 రూపాయలు పెంచాడు. 1000 రూపాయలు పెంచి 4 మీటింగులు, ఒక్కో మీటింగ్కి దాదాపు 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్టాడు. డబ్బా కొట్టుకోవటం అంటే నేనే పెంచేశాను, ఈ 3000 నేనే చేసేసానని జనాలు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి గుర్తులేదండి. ఏ అవ్వనన్న తాతనన్న అడగండి, మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వచ్చిందంటే 2000 వచ్చింది అంటున్నారు. ఇతను వచ్చాక ఎంత పెంచాడంటే 250 పెంచాడు అంటున్నారు. కానీ ఇతను మాత్రం నేను 3000 చేసేసాను మీకు, మీరు నాకే ఓటేసేయండి అంటే తీసుకున్న వాళ్ళకి, లబ్ధి పొందిన వాళ్ళకి గుర్తుంటుంది కదా. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఫుల్ క్లారిటీ ఉందండి. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 2019 ఆయన గెలిచిన వెంటనే 3000 చేసి ఉండేవాడు. ఈ 5 సంవత్సరాల పాటు 3000 వచ్చేది పెన్షన్ వీళ్ళకి. అలాంటిది 250 కోత పెట్టి ఆ ముసలోళ్ళని కూడా మోసం చేసేటండి జగన్ రెడ్డి. అంటే ప్రధానంగా శర్మిల కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిన పరిస్థితి, ఆ పరిణామాలు ఏపీలో ఏ విధంగా ఉండబోతాయి అంటారు?
పరిణామాలు అంటూ ప్రత్యేకంగా ఏం చెప్పలేం కానండి. అయితే ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఏకైక అయిపోయాడు. ఇంట్లో ఉన్న తల్లి చెల్లె కాదు, ఆ బాబాయ్ గారు కూతురు సునీతారెడ్డి గారు, ఆ సొంత బామ్మర్ది అనిల్ గారు, వీళ్ళందరూ కూడా వదిలేసిపోతున్నారంటే ఆయన ఎంత శాడిజం చూపించకపోతే సొంత కుటుంబం వదిలేస్తుందండి. సొంత కుటుంబం వదిలేసాక ఇక మిమ్మల్ని నన్ను బాగు చేస్తానని అతను వస్తూ ఉంటే వినడానికి కూడా విడ్డూరంగా ఉంటుంది కదా సార్ అది. థ్యాంక్స్ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కాకినాడ జిల్లాలో జరగబడుతున్నటువంటి తుని వేదికగా అదే భారీగా అయితే టీడీపీ భారీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. అదే రా కదలిరా అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ ఏ విధంగా జరగాలని దానిపై కూడా టీడీపీ జనసేన కలిపి ఈరోజు కాకినాడలో అయితే సమావేశమై ప్రధానంగా అక్కడ దాదాపుగా 2 లక్షల పైగా గోదావరి జిల్లా నుంచి వచ్చే హాజరయ్యేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలాగే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, మొట్టమొదటిసారిగా జైలు నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి అరాచక పాలన అంతమొందించడానికి అలాగే టీడీపీ జనసేన పొత్తుతో ముందుకెళ్తున్న పరిస్థితి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పరచబోతుందంటూ అలాగే మహాసేన రాజేష్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.